ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది చూద్దాము. అలాగే ఈవినింగ్ వరకు నా స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతూనే ఉంటాను, ఖచ్చితంగా అది కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాలో. సో లీస్ట్ 3 ఉన్నారండి మనకు. రీతు, అలాగే షష్ఠి, అలాగే రాము, అలాగే మనకి ఫ్లోరా షైని గారు. వీళ్ళు నలుగురు అనమాట. సో రాముకు ఖచ్చితంగా నిన్న ఎలివేషన్ వచ్చింది, సో ఖచ్చితంగా ఓటింగ్ అయితే పడి ఉంటుంది. సో రీతు చౌదరి కూడా మోస్ట్లీ పడతాయి అబ్బా, ఎందుకంటే ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు, ఖచ్చితంగా వేస్తారు. కానీ అప్పుడు విష్ణుప్రియకు పడ్డంత క్రేజ్ ఈ అమ్మాయికి ఎందుకో లేదు, అంత పడట్లేదు ఓటింగ్ అయితే. సో ఇంకా వచ్చేసి మనకి ఈ ఫ్లోరా అండ్ మన షష్ఠిలో ఇద్దరు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఫ్లోరాది సంజనాతో జస్ట్ కోల్డ్ వార్ నడుస్తుంది, అది ఒక కంటెంట్ తప్ప తను ఎక్కడ ఎలివేట్ అవ్వట్లేదు. ఇంకా షష్ఠి కూడా అసలు ఎక్కడ కనిపించట్లేదు, తనకంటూ ఎక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. మేబీ ఒక సెలబ్రిటీతో అంత ఇష్యూ క్రియేట్ అంత వరకు వెళ్ళింది కాబట్టి ముందు ముందు ఏదైనా రైవల్రీ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఉంచుతారా, కొంచెం టీనేజ్ కాబట్టి ఆ అమ్మాయిని ఉంచుతారా, ఈ లవ్ ట్రాక్ లవ్ యాంగిల్ కొంచెం మనీష్ గారితో కొంచెం తిరగడము అట్లా నడుస్తుంది కాబట్టి ఆమె నుంచి మేబీ ఫ్లోరాగా నిలగొడతారా అనేది కూడా చూద్దాము. సో ఖచ్చితంగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.